హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యంలో భాగంగా మన శరీరం బయటికి కనిపించే భాగాలనే కాకుండా బయటికి కనిపించని కొన్ని భాగాలైతే ఉంటాయి. అవి శుభ్రంగా ఉంచుకొని మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి, కొన్ని విషయాలు తెలుసుకుందాము. బయటికి కనిపించే శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ లోపలి భాగాలపై పెట్టం మనం. అలాగే అండర్ ఆర్మ్స్ విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే చేస్తుంటారు చాలామంది. దీంతో ఆ భాగంలో నల్లగా గరుకుగా తయారవుతుంది. వేసవిలో చెమట కారణంగా ఈ సమస్య మరింత పెరుగుతుంది. తద్వారా అక్కడ pH స్థాయిలు లోపించి పలు రకాల ఇన్ఫెక్షన్లు, దుర్వాసనకు దారితీస్తున్నాయి. అందుకే ఈ కాలంలో అండర్ ఆర్మ్స్ విషయంలో మరింత జాగ్రత్త వహించాలంటున్నారు. సాధారణంగా చర్మంలో pH స్థాయిలు కంటే అండర్ ఆర్మ్స్ కింద ఈ స్థాయిలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. దీన్ని అదుపు చేసుకోవాలంటే ఆ ప్రదేశంలో తరచు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల ఆ భాగం తేమగా, మృదువుగా మారుతుంది. అలాగే అండర్ ఆర్మ్స్ కింద వచ్చేటువంటి వాటిని మనం ఎప్పటికప్పుడు తొలగించుకోవడం చాలా మంచిది. తద్వారా ఆ భాగంలో బ్యాక్టీరియా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. సాధారణంగా చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి మర్దన చేస్తుంటాం. ఈ క్రమంలో కొన్ని రకాల రోలర్స్ ఉపయోగిస్తుంటాం. అండర్ ఆర్మ్స్ కింద కూడా ఇదే పద్ధతిని పాటించవచ్చు. తద్వారా ఆ భాగంలో రక్త ప్రసరణ మెరుగుపడి అక్కడి చర్మం మృదువుగా మారుతుంది. అండర్ ఆర్మ్స్ విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అక్కడ మృత కణాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిని తొలగించుకోవాలంటే లూఫా చక్కటి ప్రత్యామ్నాయం. లూఫా అంటే మనం స్నానం చేసేటప్పుడు ఉపయోగించే బాత్ స్క్రబ్బర్. ఈ క్రమంలో స్నానం చేస్తున్నప్పుడు చర్మాన్ని లూఫాతో ఎలాగైతే రుద్దుకుంటామో అదేవిధంగా అండర్ ఆర్మ్స్ని రోజు శుభ్రం చేసుకోవడం మంచిది. మన సాధారణ చర్మ ఛాయతో పోల్చితే అండర్ ఆర్మ్స్ కింద చర్మం కాస్త నల్లగా ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసుకొని ఆ భాగాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవాలంటే దానికోసం ఒక స్క్రబ్ను అయితే మనం వాడాలి. పాలు, శనగపిండి, చక్కెర, నిమ్మరసం, కలబంద గుజ్జు వంటి వాటిని ఒక పేస్ట్లా కలిపి స్క్రబ్ చేయడం వల్ల మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. అలాగే వేసవిలో చెమట వల్ల కూడా ఆ భాగంలో పలు చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి చెమట విపరీతంగా వస్తున్నట్లయితే అలాంటి వారు వాడి పడేసే అండర్ ఆర్మ్స్ స్వెట్ ప్యాడ్స్ని ఉపయోగించడం చాలా మంచిది. ఇవి చెమటను పీల్చుకొని ఆ భాగాన్ని పొడిగా ఉంచడంలో మనకు సహాయం చేస్తాయి. ఈ కాలంలో చెమట వాసన రాకుండా ఉండడానికి అండర్ ఆర్మ్స్ కింద పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకోవడం తెలిసిందే. అయితే కొంతమంది మరీ ఎక్కువగా వీటిని వాడుతుంటారు. తద్వారా వాటిలోని రసాయనాలు అక్కడి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి తక్కువ మొత్తంలో, అది కూడా చర్మానికి హాని కలిగించే రసాయనాలు లేనివి ఎంచుకోవడం చాలా మంచిది. అదేవిధంగా సాధారణ చర్మంపై చేరిన మలినాల్ని తొలగించుకోవడానికి ప్యాక్స్, మాస్కులు ఎలాగైతే వాడుతుంటామో అండర్ ఆర్మ్స్ని అదేవిధంగా వారానికి ఒకసారి డీటాక్స్ చేసుకోవడం మంచిది. ఈ క్రమంలో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, ఇవి రెండుని కలిపి తయారు చేసిన మాస్క్ని ఆ భాగంలో అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా అండర్ ఆర్మ్స్ కింద చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన అండర్ ఆర్మ్స్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలాంటి టిప్స్ వాడాలి, ఆరోగ్యంగా ఉండడానికైతే మనం కొన్ని చిట్కాలు నేర్చుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేయడం వలన నా ఓల్డ్ వీడియోస్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లాంగ్ వీడియోస్తో పాటు నా షార్ట్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.